హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ అయితే చేశారు. నేను మొన్న ఒక వీడియో అయితే చేశాను. ఈ డబుల్ బెడ్రూమ్కు అప్లై చేశారా, మీకు ఫోన్లు వస్తున్నాయని చెప్పేసి. అయితే దానికి సంబంధించి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్ అయితే పెట్టారు, అన్న మాకు కాల్ వస్తుందని చెప్పేసి. అయితే దానికి సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, సబ్స్క్రైబర్ వచ్చేసి మనకు కాల్ వచ్చింది నాకు అని చెప్పి కామెంట్ అయితే పెట్టారు. ఏం అడిగారు అని చెప్పేసి అడిగాను, ఎందుకంటే మీకు కూడా తెలియాలని చెప్పేసి. ఇక్కడ చూసుకోవచ్చు, డాక్యుమెంట్ తీసుకొని మండల ఆఫీస్కి రమ్మని అన్నారు. వెళ్ళాము, సర్వే కంప్లీట్ అయిపోయింది. 2 BHK అలాట్మెంట్ వెరీ సూన్, థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పేసి మనకైతే థ్యాంక్ యూ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మొత్తానికైతే వాళ్ళది సర్వే కంప్లీటెడ్, 2 BHK అలాట్మెంట్ వెరీ సూన్, అంటే మీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అవుతుంది తొందరలోనే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందని చెప్పేసి ఇక్కడ మన కామెంట్ అయితే చేశారు. ఇది ఎవరైతే ఈ 2017 నుంచి 2019 మధ్యలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికైతే ఫోన్లు అయితే వస్తున్నాయండి. ఇది మనకు వచ్చేసి ఇప్పుడు 2 BHK హౌసింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వచ్చేసి, ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ డబుల్ బెడ్రూమ్ సంబంధించి. అయితే మనకు మీరు 2017 నుంచి 2019లో ఎవరైతే అప్లై చేశారో మీరైతే ఫోన్లు అయితే రీఛార్జ్ చేసి పెట్టుకోండి. అలాగే అప్పుడు ఒకవేళ సిమ్ పోతే మాత్రం అది మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే అదే నెంబర్కు కాల్ అనేది చేస్తారు. మీరు అప్లై చేసిన ఏ నెంబర్ అయితే ఉందో మీకు ఒకవేళ నంబర్ మిస్ అయితే మీకు దగ్గరలోనే ఏదైతే జిహెచ్ఎంసీ ఆఫీస్ వస్తుందో, అంటే మీరు అప్లై చేసిన తర్వాత మీ ఏవైతే డాక్యుమెంట్స్ అప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ ఆఫీసులు ఇచ్చారో అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే కలవండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరకవచ్చు. మరి కొద్ది రోజులు వెయిట్ చేయండి, మీకైతే 100% కొన్ని డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. మిగతా వాళ్ళకు వచ్చేసి త్వరలోనే ఈ G+3 అలాగే G+4 పద్ధతిలో ఈ డబుల్ బెడ్రూమ్ అయితే నిర్మించబోతున్నారు మన గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 16 ప్లేసెస్లో. ఇది ఎప్పుడు ఏంటి అనేది ఇంకా పూర్తిగా దీనిపైన నిర్ణయం అయితే తీసుకోలేదు కాబట్టి క్యాబినెట్లో, ఈ క్యాబినెట్ మీటింగ్ అనంతరం త్వరలోనే ఈ దీనికి సంబంధించిన టెండర్లు అలాగే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ 2017-19 మధ్యలో ఎవరైతే ఉన్నారో మీరైతే కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఇల్లు అయితే శాంక్షన్ అవుతుంది. అలాగే చాలామంది నేను వీడియోస్ అయితే చూస్తున్నాను, డబుల్ బెడ్రూమ్ ఈరోజు పంపిణీ, రేపు పంపిణీ, ఎల్లుండి పంపిణీ అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే నేను చూస్తున్నాను. సబ్స్క్రైబర్స్ అయితే మనకు పంపిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ అయితే అఫీషియల్గా ఇంతవరకు అయితే ఎలాంటి పంపిణీ కార్యక్రమం అనేది, మన భోజాగుట్టకు సంబంధించి 515 మందికి మాత్రం, కొంతమందికి అయితే 50 మంది దాకా మంజూరు పత్రాలు ఇచ్చారు. అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఇండ్లకు సంబంధించి. అవి పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే గృహప్రవేశానికి అయితే అలౌ చేస్తారు. ఇది ప్రజెంట్ మన భోజాగుట్టకు సంబంధించి. అంతేగాని తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి, కొల్లూరు, అహ్మద్గూడ ఎక్కడేవైతే ఉన్నాయో అక్కడ ఎలాంటి డబుల్ బెడ్రూమ్ అయితే ఇంకా డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ కాలేదు. ఇది అఫీషియల్గా మనకు స్టార్ట్ అయిందంటే మనకు ఆల్రెడీ తెలంగాణ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అందులో అయితే మనకు లిస్ట్ అయితే వస్తుంది. నేను అది లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో అయితే చేస్తాను. అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.